వెల్కమ్ టు టెక్ 24 మనందరికీ తెలిసిందే దివాళీకి చాలా మంది ఇంట్లోకి పనికొచ్చే ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ అయితే కొంటుంటారు అండ్ ఈ దివాళీకి చాలా మంది చాలా ప్రొడక్ట్స్ అయితే కొని ఉంటారు. కొంతమంది కొనడానికి బెస్ట్ ఆప్షన్స్ చూస్తుండే వాళ్ళు ఉంటారు. ఈ వీడియోలో నేను రివ్యూ చేసిన వాటిలో ఈ దివాళీకి మనం కన్సిడర్ చేయగలిగిన బెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా ఆ ప్రైస్ రేంజ్ లో బెస్ట్. మీరు కనుక ఈ కేటగిరీలో కొనే ప్లానింగ్లో ఉంటే కళ్ళు మూసుకొని వీటిని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది, మీరు కనుక మీ ఇంట్లోకి ఒక బెస్ట్ టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే సోనీ బ్రావియా మార్క్ 2 లేటెస్ట్ 2025 ఎడిషన్ మీరు 43 ఇంచ్ కోసం చూసినా, 55 ఇంచ్ కోసం చూసినా, 65, 75 ఇంచ్ కోసం చూసినా, సో ఇది వస్తున్న ఆ ప్రైస్ రేంజ్లో ఈ దివాళీకి బెస్ట్ టీవీ. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది. పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా టీవీస్ వేరే బ్రాండ్స్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీస్ కూడా సో డాల్బీ విజన్ కంటెంట్ని దీనంతా పర్ఫెక్ట్గా ప్లే చేయలేకపోయాయి. నేనైతే మల్టిపుల్ టీవీస్ని సైడ్ బై సైడ్ పెట్టి అయితే కంపేర్ చేశాను. పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ను కూడా ఈ మార్క్ 2లో అయితే తీసుకొచ్చారు. అన్డౌటెడ్లీ ఈ పండగకి ఒక పర్ఫెక్ట్ టీవీ అవుతుంది అండ్ రెగ్యులర్గా ఉండే ప్రైస్కి సో 10,000 to 15,000 తక్కువ ప్రైస్ రేంజ్ వస్తుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ కొనే ప్లానింగ్లో ఉంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది ఈ ట్రిబిట్ స్టామ్ బాక్స్ 2 బ్లూటూత్ స్పీకర్. నిజానికి ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చుతున్నాయి ట్రిబిట్ ప్రోడక్ట్స్. పర్సనల్గా నేను ట్రిబిట్ S1 రివ్యూ చేసిన తర్వాత సో దీన్ని అయితే పర్చేజ్ చేశాను. ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ అవసరం ఉండి అండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ మామూలుగా లేదు అండ్ దీనికి మీరు కావాలంటే మైక్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ థంపీ బేస్. సో నేనైతే ఇది చాలా పెద్ద హాల్, దీంట్లో పెట్టి అయితే టెస్ట్ చేశాను. అవుట్డోర్లో కూడా 2-3 సార్లు తీసుకెళ్ళి అయితే టెస్ట్ చేశాను. సౌండ్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. బీయింగ్ ఎ బ్లూటూత్ స్పీకర్ ఇదైతే నేను అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది IP67 రేటింగ్తో వస్తుంది. సో గార్డెన్ పార్టీస్కి లేదా అవుట్డోర్ పార్టీస్కి ఎటైనా ఈజీగా క్యారీ చేయగలిగే బెస్ట్ బ్లూటూత్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే దీన్ని అయితే చెక్ చేయండి. రెగ్యులర్గా ఉండే ప్రైస్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ నియర్లీ 8,000 తక్కువలో వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది, మీరు కనుక ఒక కొత్త టీవీ కొని థియేటర్ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం మంచి ప్రీమియం డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్స్పీరియన్స్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే నా ఫేవరెట్ LG SQ75TR. సో సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అప్పుడప్పుడు స్టాక్ వస్తూ పోతుంది. సో సేల్స్ కదా, చాలా హ్యూజ్ డిమాండ్ వల్ల సో స్టాక్ అయితే అయిపోయినట్టుంది. మేబీ వెరీ సూన్ స్టాక్లోకి వస్తుంది. మీరు కనుక నియర్లీ 30,000 వరకు పెట్టగలిగి ఒక మంచి ప్రీమియం సౌండ్ స్టేజ్తో సో థియేటర్ లైక్ మూవీ ఎక్స్పీరియన్స్ మీ ఇంట్లోనే కావాలనుకుంటే దీన్ని అయితే చెక్ చేయండి. అండ్ నేను థియేటర్లో మూవీస్ చూడడం సంవత్సరానికి 1-2 మ్యాక్సిమం అన్ని OTTస్లోకి వచ్చిన తర్వాత ఈ సౌండ్ బార్ తోటే మూవీస్ అయితే చూస్తుంటాను. ఇంకా చెప్పాలంటే నేను నా బెడ్రూమ్లో వాడతాను దీన్ని. సౌండ్ ఎక్స్పీరియన్స్ నిజంగా మూవీస్ చూసేటప్పుడు అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ప్రీమియం సౌండ్ స్టేజ్ని ఇచ్చే ట్రిబిట్ S1. మీరు 20-30,000 పెట్టలేక బిలో 10,000లో ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తుంటే ట్రిబిట్ S1 2.1 సౌండ్ బార్ సో 200 వాట్తో వస్తుంది. సౌండ్ స్టేజ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. మన ఛానల్లో రివ్యూ చేశాను. LG SP8Aలా అనిపించింది. అంటే ఈ ప్రైస్ రేంజ్లో చూస్తే మరి దాని ప్రైస్ దీని ప్రైస్ చాలా గ్యాప్ ఉంది. బట్ ఈ ప్రైస్ రేంజ్కి అంత ప్రీమియం సౌండ్ సిగ్నేచర్ అయితే ఈ ట్రిబిట్ S1లో నేనైతే అబ్జర్వ్ చేశాను. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా ఉంది.
అండ్ ప్రజెంట్ ఆఫర్లో రెగ్యులర్గా ఉండే ప్రైస్తో కంపేర్ చేస్తే 3000 తక్కువలో వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. స్ట్రిక్ట్ బడ్జెట్ ఉండి మంచి సౌండ్ సిగ్నేచర్ కావాలి అనుకుంటే దీన్ని అయితే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది రెఫ్రిజిరేటర్ రికమెండేషన్. శాంసంగ్ 330 లీటర్ 3 స్టార్ ఏఐ బేస్పోక్ రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్తో వస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా ఉంది. కూలింగ్ పరంగా సో ఎక్సలెంట్గా ఉంది. పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో కంప్లైంట్సే లేవు. అండ్ ఇది యాప్ సపోర్ట్తో వస్తుంది. స్మార్ట్ థింగ్స్ యాప్తో మీరు ఎక్కడి నుంచైనా ఈ రిఫ్రిజిరేటర్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ రిఫ్రిజిరేటర్లో 330 లీటరే కాదు, డిఫరెంట్ కెపాసిటీతో ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్కి తగిన కెపాసిటీని అయితే కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఉండే ప్రైస్తో కంపేర్ చేస్తే నియర్లీ 10,000 to 15,000 తక్కువలో వస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ క్లిక్ చేసి చెక్ చేస్తేనే మీకు బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్స్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుందో ప్రోడక్ట్ పేజ్లో కనిపిస్తుంది. అందుకే క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది, చాలామంది వాషింగ్ మిషనే కాదు మోర్ దెన్ వాషింగ్ మిషన్ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయదగింది. అదే LG 9/5 kg వాషర్ అండ్ డ్రయర్. దీంట్లో 9 kgs వరకు మనం క్లాత్స్ని వాష్ చేసుకోవచ్చు అండ్ 5 kgs వరకు డ్రై చేసుకోవచ్చు. అండ్ 14 పైన వాషింగ్ మోడ్స్ ఉంటాయి అండ్ యాప్తో కంట్రోల్ చేయొచ్చు. అండ్ యాప్లో ఉన్న డిఫరెంట్ సైకిల్స్ని వాషింగ్ మిషన్లోకి అయితే పంపచ్చు. అండ్ వాష్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రజెంట్ నియర్లీ 15,000 డిస్కౌంట్లో వస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి కొనే ప్లానింగ్లో ఉంటే. అండ్ ఇవే కాకుండా మీరు కనుక ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కోసం చూస్తుంటే అటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే 7,000 తక్కువలో వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ బడ్జెట్ నియర్లీ 10,000 ఉంటే అర్బన్ నేటివ్ M1 రెగ్యులర్గా 15,000 ఉంటుంది. ఈ ఆఫర్స్లో నియర్లీ 10,000 వస్తుంది. వీటిని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇవి ఈ దివాళీకి నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్స్లో నా బెస్ట్ రికమెండెడ్ లిస్ట్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, వాటి అన్నింటిని చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నియర్లీ 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. మళ్ళీ కలుద్దాం.